మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. జయలక్ష్మి మీ పేరు, మరి ఎందుకని ఈ పేరు పెట్టారు అని చెప్పి మీరే దానికి ఆన్సర్ ఇచ్చేశారు. ముందుగా అంటే మీరు అనుకున్నారు, మనం ఏదైనా అనుకుంటాము, బట్ ఆ ప్రయత్నం చేయడానికి ముందు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అనుకోగానే స్టార్ట్ చేశారా? ఏ రకంగా మొదలైంది? కేరళ స్టోరీ 1, 2 కాదు, 1 చూసిన కొత్తలో, అప్పటికి అది రిలీజ్ అయ్యి కూడా 1 year ఏమో అయిపోయినట్టుంది. చాలా మంది చూడంటే ఎక్కడ ప్లాట్ఫామ్ లో కూడా దొరకట్లేదు. ఎప్పటికో ఓటీటీలో రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత చూసాను. అది నైట్ ఎప్పుడో చూసాను. ఇక నైట్ నాకు అసలు నిద్ర పడితే ఒట్టు. తెల్లవారులు ఐఎమ్ ఎందుకు ఇలా అయిపోయింది, అరే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కృష్ణుడి గురించి పూజ చేస్తుంది, బట్ షీ డోంట్ నో. ఆదర్ శర్మ క్యారెక్టర్ తీసుకుంటే వాళ్ళు ప్యూర్ చక్కగా బ్రాహ్మిన్స్ ఎవరో అయి ఉంటారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి దేవుడి గురించి అన్ని తెలుసు. మదర్ కి ఫాదర్ కి ఇద్దరికి తెలుసు. కానీ ఆదర్ శర్మకి ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు ఆ నాలెడ్జ్ ఇవ్వలేకపోయారు? మనం కూడా ఏమైపోతున్నాం అంటే, ఒకప్పుడు అండి మీరు నేను అమ్మకి నాన్నకు కొద్దో గొప్పని భయపడేవాళ్ళు. పూర్తిగా మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి భయపడినంత భయపడకపోయినా ఓ మీడియం రేంజ్ లో అయినా అరే లేదురా, కొన్ని చిలిపి చేసినా కొన్ని భయపడుతుంటాం. మనం ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళిన ఉంటే, తెలియకుండా ఐస్ క్రీమ్ తిన్న ఉంటే, అమ్మ దాచిపెట్టిన దాన్ని స్టూల్ ఎక్కి ఎదుటి ఇవన్నీ మనం చేసాం. ఇవి ఎంతవరకు దీనివల్ల మనకేం స్పిరిచువల్ డ్యామేజ్ ఏం లేదు. అవి చేష్టలు చేయకపోతే మనం పిల్లలు అనిపించుకో. కానీ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అసలు వాళ్ళు అన్ని వినడం మానేశారు. వీళ్ళకేం తెలీదు, దే ఆర్ జస్ట్ నాన్ సెన్స్, దే ఆర్ జస్ట్ ట్రాష్. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినాక అక్కడ ఉండే పిల్లలు ఆ చుట్టూతో ఉన్న పిల్లల నుంచి నేర్చుకుంటున్నారు. మన టైము లేదా కలియుగం ప్రభావం హిందూ సంబంధించిన పిల్లలు ఎవరికి కూడా ఇంట్లో మదర్ అండ్ ఫాదరే వాళ్ళే రోజు దేవుడికి దండం పెట్టరు, వాళ్ళే రోజు ఇంట్లో దీపారాధన చేయరు. కనీసం ఒక పండగ ఫెస్టివల్ అన్నా కూడా ఆ ఒక్క రోజుకి దులుపుతారనమాట ఆ చీరలు కట్టుకునేదానికి. ఆ ఒక్క రోజు గుడి అనే కాన్సెప్ట్ గుర్తొస్తుంది. పోనీ గుడికి వెళ్తున్నా అది ఫార్మాలిటీ, అది పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెళ్ళారు, లేదా ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీలు పెట్టుకోవాలి, దీనికోసమే తప్ప భక్తితో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. వెళ్ళాలని వెళ్ళే వాళ్ళు ఉన్నారే తప్ప మనం ఎందుకు వెళ్ళాలని ఆలోచించి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది, చూపించుకోవడానికి. సో నువ్వే వెళ్ళకపోతే నిన్ను చూసి నీ ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరుగుతున్న పాపో బావో వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళకి తెలియదు. వాళ్ళు నువ్వు చేసే పని పైన వాళ్ళకి నమ్మకం కుదరదు. నీకెందుకు నమ్మకం ఉందంటే మీ అమ్మా నాన్నలు చేశారు కాబట్టి నీకు నమ్మకం ఉంది. మరి నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది నమ్మకం? రాదే కదా. ఆ నమ్మకం లేకనే ఇప్పుడు జనాలకి, ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అవన్నీ ట్రాష్. అందుకే ఈ మధ్య మనకి సెక్యులర్ వాళ్ళు ఎక్కువైపోయారు, ఏథియిస్టులు ఎక్కువైపోవడానికి కారణం కూడా అదే. మన అదృష్టం ఏంటంటే హిందూస్ లోనే కనిపిస్తారు వీళ్ళందరూ, మిగతా రిలీజియన్స్ లో అస్సలు కనిపించరు. ఎందుకంటే అండి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయం ఒకటి ఉందండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి నచ్చకపోతే తిట్టి కొట్టైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించిన గ్రంథాలను పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. అవును, సెపరేట్ క్లాసులు ఉంటాయి. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. మనకేంటంటే మన శాస్త్రం ఫ్రీడమ్ ఇచ్చింది రే, నువ్వేమి బలవంతం పెట్టడం, నీకు ఆలోచన పుట్టి రావాలనేది మనోళ్ళది. అంటే ఇక్కడి నుంచి కలగాలి నీకు, వాళ్ళకి నీకు ఆలోచన బండగా అంతే, నువ్వు ముందు చదువు అంతే. అలా ఏమైంది, వాళ్ళు చదవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే దానిపైన ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వన్ ఫైండ్ దే ఆర్ హ్యావింగ్ మోర్ ట్రస్ట్ అన్ ఇట్. మన పిల్లలకు అది లోకువైపోయింది. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఆ స్కూల్లో మన పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా ఉన్నారు. సో దే ఆర్ ద వన్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ కిడ్స్. సో కృష్ణుడు రాముడు అని నువ్వు ఎందుకు నమ్మట్లేదంటే ఆ సినిమాలో ఆదర్ శర్మ లెక్కనే దే ఆర్ ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్. సో ఇది భగవంతుడు నా ద్వారా ఎంతో కొంతమందినైనా మార్చే ప్రయత్నానికి ఈ వారధి ఆస్క్ మీ పేజ్ ద్వారా అలాంటి క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను, అలాంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తున్నాను. సో 99% విత్ లాజిక్ అండ్ విత్ శాస్త్రం ప్రమాణంగా పెట్టే చెప్తున్నాను. అంటే ఏది ఫ్లూక్గా చెప్పకుండా ఎందుకు దీని వెనకాల శాస్త్ర ప్రమాణం ఏంటి, పోనీ దానివల్ల మన శరీరానికి సైన్స్ పరంగా మనకు వచ్చే లాభాలు ఏంటి. సో 2 పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం వీడియోస్ అన్ని చేసేది. అవును, అంటే వాస్తవం మీరు అన్నది. ఏదో నా వ్యూస్ కోసమో లేకపోతే నా ఫేమ్ కోసమో చెప్పాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా నిజంగా ఇన్ఫర్మేటివ్ గా వెళ్ళాలి అనే ఆలోచన మంచి ఆలోచన. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అది శాస్త్రబద్ధంగా వెళ్ళాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ఉంటాం, పిల్లోడు వాడు ఏదో వేడి వస్తూ అరే ముట్టుకోకరా కాలిద్ది అని చెప్తాడు. నీకెందుకు తెలిసింది? నువ్వు ఆల్రెడీ ముట్టుకుంటావు, నీకు కాలింది కాబట్టి పిల్లగాడికి చెప్తున్నావు. కానీ ఆ పిల్లవాడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు
నేను ముట్టుకుంటా, నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి, కాలితే నాకేగా నొప్పి అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. మీరు నేనంటే అమ్మ చెప్పింది కాలిద్ది ముట్టుకోకూడదని స్పృహ అయినా మనకుంది. ఇప్పుడు వాళ్ళు నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి, నేను కాల్చుకుంటా చెయ్యి అనే స్టేజ్ లో ఇప్పుడు జనరేషన్ ఉన్నారు కాబట్టి కొద్ది మందినైనా లాగదాం కరెక్ట్ తోలోకి అదే ఆ కేరళ స్టోరీ సినిమా చూసాక దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకేలే పేరెంట్స్ చెప్దామంటే ఇంట్లో వీళ్ళు ఉండట్లా, గ్రాండ్ పేరెంట్స్ చెప్దాం అసలు ఇంట్లోనే లేదు. పోనీ పిల్లలకి ఎక్కడి నుంచి తెలుసుకున్నారంటే ఈ బయట సమాజం నుంచి తెలుసుకుంటున్నారు. సో వాట్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ కంప్లీట్లీ డేంజరస్. వాళ్ళు ఎగ్నెస్ట్ గా తెలుసుకుంటున్నారు తప్ప అందులో ఉన్నది ఏం తెలుసుకోలేకపోతున్నారు. సో ఎక్కడో ఒకరైనా ఇద్దరైనా మారినా చాలు అని మాత్రమే నేను అనుకున్నాను. బట్ దట్స్ కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్. చాలా మందే మారుతున్నారు, మన సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు. నేను ఇన్ని అనుకున్నాను, ఇలా అనుకున్నాను, బట్ ఇప్పుడు నా మైండ్ అంతా మారిపోయిందండి, నేను ఇప్పుడు ప్యూర్గా ఇలా అయిపోయాను. ఎంతో మంది నాన్ వెజ్ మానేసిన వాళ్ళైతే కోకొల్లలు మన పేజ్ ద్వారా. అసలు నేనే షాక్ అయ్యాను. నేను మా కజిన్స్ నే మార్చలేకపోయాను బయట సమాజంలో. అదే మరి మన ఇంట్లో మనకే వాల్యూ, మనం చెప్పిన దానికి రెస్పెక్ట్ ఉంటుంది బయట. పోనీలే ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ వెజిటేరియన్, కొంతమంది ఉంటారు కదా కజిన్స్, అందరినీ మనం ఎక్కడ మారుస్తాం చెప్పండి. పోనీలో వాళ్ళు మారకపోయినా వీళ్ళైనా మారాలి. ఎవరో ఒకరు మారడమే కావాలి. వాళ్ళకి మంచి జరిగితే నాకైనా పుణ్యం వస్తుందా, నాకే పుణ్యాలు రావు. పుణ్యం ఆశించి చేసే పని అయితే ఇది కాదండి. కొద్ది మందినైనా మార్చే ప్రయత్నమే అది కూడా నా ఆలోచన కాదు, భగవంతుడు నాలో ఆలోచన కలిగింప చేశాడు కాబట్టి ఆయన అనుకున్నాడు ఆ పిల్లలు మారాలని, నన్ను వాడుకుంటున్నాడు అంతే మీడియాగా, అంతే. నేనేమీ కాను వాళ్ళకి. ఇప్పుడు ఈ క్వశ్చన్, ఈ సెలెక్షన్ చూస్ చేసుకోవడం అనేది ఎలా తీసుకుంటారంటే కరెక్ట్గా ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది అంటే అది మీ దగ్గర నుంచి ఒక రీల్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అంతే, అందరి మనసుల్లో దూరి మీరు చదివేసినట్టుగా వస్తాయి ఆ క్వశ్చన్స్. ఇప్పుడు అంత జనరేషన్ కామన్ గా ఉండే క్వశ్చన్స్, అంత కంప్లీట్లీ రిలేటెడ్ టు ద బేసిక్స్. ఇప్పుడు నేను కూర్చోబెట్టి శివ పురాణమో విష్ణు పురాణమో రామాయణం అని చెప్పే అంత స్టేజ్ లో నేను లేను. ఫస్ట్ వినరు కూడా, వినరు. అందరికీ తెలిసింది ఏమనంటే కట్టే కొట్టే తెచ్చాను చెప్తారు, అయిపోయింది. ఏమనుంది ద్రౌపది ఇట్లా అనుకుంది అందుకే మహాభారతం, ఆ సింపుల్ లైన్ లో తీసేసినాడు. బట్ మహాభారతం ఈజ్ మోర్ బియాండ్ దట్. అది తెలుసుకునే స్టేజ్ లో పిల్లలు లేరు. పోనీ అవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి అట్లీస్ట్ వాళ్ళు ఇటువైపు అడుగులు వేయాలంటే దే షుడ్ బి క్లియర్డ్ అబౌట్ ఆల్ ద డౌట్స్. ముందు వాళ్ళ బ్రెయిన్ లో ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇది ఎందుకు చేయకూడదు, నేను పీరియడ్ అంటే ఎందుకు పక్కకు ఉండాలి, ఎందుకు ముట్టుకోకూడదు, మిగతా సమాజం వెలివేసినట్టుగా బిహేవ్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ కీపింగ్ దెమ్ సెపరేట్. వాళ్ళని పక్కకు ఉంచాలన్నది ఉద్దేశం కాదు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలన్నది ఉద్దేశం. ఇది అసలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు లేరు. నేను ఇంతకు చెప్పాను ఆ పక్కన వాళ్ళు చెడగొడతారని, వీళ్ళందరూ ఏం చెప్పేశారు, ఓ మీరు ఇలా చేస్తారా అంటే మిమ్మల్ని ఎలివేస్తారా, నీకు బెగ్గర్స్ కేసినట్టు ఇలా ఇస్తారా. వీళ్ళు చెప్పడం వల్ల మనకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనల్ని డామినేట్. అంటే మీ ఇంట్లో నిన్నే ఒక అంటరందల్లా చూస్తున్నారు అనే ఒక మాట అంటే పిల్లల మైండ్ ఎంత పాడైపోతుంది. పిల్లలండి దే ఆర్ లైక్ గ్రోయింగ్. ఇప్పుడు చిన్న మొక్క అండి, మనం చిన్నగా ఉన్న స్టేజ్ లోనే దాన్ని ఎటు బెండ్ చేస్తే అటు బెండ్ అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చినాక చెట్టుని ఎరగడమే తప్ప ఇంకా అదేం పనిచేయదు. సో ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉంటున్నారు, ఈ స్టేజ్ లో ఉంటున్నారు. సో వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళు అది నమ్ముతున్నారు, మనన్నే శత్రువులుగా చూస్తున్నారు. ఇంకా వాళ్ళతో వాదించలేక మన ఏజ్ లో ఉన్న పేరెంట్స్ కూడా సర్లే కానీ వాళ్ళకి నచ్చిందే చేసే. ఇప్పుడంతా ప్యాంపరింగ్ పెరిగిపోయింది, టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ ఎక్కువ అయిపోయింది. అసలు వాళ్ళకి చెడు మనమే. అందరూ చెప్పాలంటే మహాభారతం క్యారెక్టర్ అందరూ ధృతరాష్ట్రులు అయిపోయారు. గుడ్డి అని మాట్లాడట్లా నేను, పిల్లల్ని చెడగొట్టేది పేరెంట్సే. నేను ఈ రోజుకి చెప్తాను, పిల్లలది 1% కూడా తప్పులేదు, నాట్ ఈవెన్ 1%. వాళ్ళు అలా మారడానికి కారణమే పేరెంట్స్. సో పేరెంట్స్ చేయలేని పని నేనే ఒక పేరెంట్ అని భావించి చేస్తున్న పని. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి రూపాయి ఇచ్చాడంటే రూపాయి అప్పు కూడా ఇస్తాడు, అందులో డౌటే లేదు. ఏదైనా పైకి కనిపించినంత ప్రశాంతంగా ఉండదు. ఏదో మనం ఏమన్నా కోట్ల అధిపతి, ఒక్కసారి ఆయన తీయండి బ్యాలెన్స్ షీట్, ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఎక్కడెక్కడ లాసులో నడుస్తున్నాడు, ఎక్కడెక్కడ ఆయన ఎన్ని అప్పులు చేశాడో కూడా తెలుసు. మనకేంటంటే ఎదుటోళ్ళలో ఎప్పుడు వాళ్ళు బాగుపడ్డారన్నది మనకు కనిపిస్తుంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ అండి, మన ఇంట్లో కరెంటు పోయింది, వెంటనే మన పక్కన నీకు కరెంట్ ఉందా లేదా, వాడికి లేదంటేనే మనకు నిద్ర పెట్టిద్ది, వాడికి ఉందంటే అసలు వాడికి ఎందుకు ఉంది, ఎంతసేపు నీకు పోలేదని బాధ కాదు, వాడుకున్నందుకే బాధ. అలాంటి సిచ్యువేషన్ లో మనం అందరం ఉన్నాం ఇప్పుడు. అది ఎప్పుడైతే మనం పోల్చుకోవడం ఎక్కువైపోయింది, పోల్చుకోవడం అంటే ఎక్కడ లోపం అంటారు ఈ పోల్చుకునేవి ఇవన్నీ? ఎవ్రీథింగ్ ఇస్ కీ ఫ్యాక్టర్ ఇస్ పేరెంటింగ్. చిన్నప్పుడే నువ్వు నీ పిల్లల్ని కూర్చోబెట్టి భగవద్గీత నేర్పిస్తేనో, రామాయణంలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను, లేదా మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ క్యారెక్టర్ నుంచి మనం ఇది నేర్చుకోవాలి, ఈ క్యారెక్టర్ వల్ల ఆ పర్టికులర్ స్టోరీలో ఇది ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఇది మారింది, లేదా వాళ్ళు ఏం మారుకున్నారు అంటే
ఒక చెడ్డవాడుగా ఉన్నవాడు ఎలా మారాడు, దేని ద్వారా మారాడు, ఇలా ఎన్నో ఉంటాయండి. మహాభారతం రామాయణం అనేది లిటరలీ 2 eyes ఫర్ అవర్ సనాతన ధర్మ. ఆ కళ్ళ దృష్టి చూస్తే అంటే ఆ కళ్ళను ఉపయోగించుకొని మనం సమాజంలో ఉన్న ప్రతి సమస్యకి మనం సొల్యూషన్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వాడెవడో అన్నాడు వాడిపైన కేసు పెట్టి ఆ టీచర్ని ఇచ్చేసి లేదా స్కూల్ పరువు తీసి లేదా ఇంకొకటి ఏదో చేసేదా వీళ్ళు నిద్రపోట్ల పేరెంట్స్. అదే మన పిల్లవాడిని వాడు ఏదో అన్నాడంటే వీడు ఏదో చేశాడని ఆలోచన కూడా లేదు. టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్. నేను ఇంతకన్నట్టు ధృతరాష్ట్రుల్లో అయిపోయారు అందరూ. గుడ్డి వాళ్ళలాగా పిల్లలు ఏది చేసినా చేస్తారు. చివరికి ఎవరు నష్టపోయారు? ధృతరాష్ట్రుడు నష్టపోయారు. అట్లానే రేపు ఇప్పుడు అందుకే కదండి వేరే రిలీజన్స్ కి వెళ్ళిపోవడం కానీ లేదా మన రిలీజన్ నమ్మకపోవడం కానీ, పొద్దున్న లేగిస్తే అసలు ఏమీ తెలియకుండా ఇంట్లో ఒక పూజ పునస్కారాలు ఏమీ లేకుండా అధర్మం వైపు వెళ్ళిపోయి అక్కడ లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.